నమస్తే. సింగనమల నియోజకవర్గానికి దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్టు పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందినవారే. ప్రతి ఎన్నికలో ఈ నియోజకవర్గ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిస్తూ ఉంటారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇది వాస్తవమని తేలుతుంది. 1983 నుంచి ఈ సెంటిమెంట్ అమలవుతూ వస్తోంది. 1952, 1962 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పుట్లూరుగా ఉండేది. 1967, 1972 ఎన్నికల్లో ఇది జనరల్ నియోజకవర్గం. 1978 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ గా కొనసాగుతోంది. ఎస్సీలలో మాదిగలే సంఖ్యారీత్యా ఎక్కువ. రాజకీయంగానూ వారికే అవకాశాలు దక్కుతున్నాయి. నియోజకవర్గంలో సింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, ఎళ్లనూరు, నార్పల, బుక్కరాయ సముద్రం మండలాలు ఉన్నాయి. సంఖ్య ఆధారంగా చూస్తే రెడ్డి కులస్తులదే మెజారిటీ. ఆ తర్వాత ఎస్సీ, మాదిగ, కమ్మ, బోయ కులాలు ఉంటాయి. కురుబ, బలిజ కులస్తుల సంఖ్య కూడా ఎక్కువే. రాజకీయంగా కమ్మారెడ్లు చక్రం తిప్పుతారు. ఎస్సీ నేతలను ముందు పెట్టి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. సింగనమలలో మహిళా నేతలకు ఎక్కువగా అవకాశం వస్తోంది. 4 సార్లు మహిళా నేతలే గెలిచారు. వారిలో మాజీ మంత్రి పామిడి సమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల చెరోసారి గెలిచారు. 2019లో వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. పద్మావతి భర్త రెడ్డి కులానికి చెందిన వారు కాగా ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు కూడా దక్కింది. ఈసారి సింగనమల నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి భర్త కమ్మ కులస్తుడు. ఈ నియోజకవర్గంలో టీడీపీ 5 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ 4 సార్లు, జనతా పార్టీ అభ్యర్థి 1 సారి గెలిచారు. ఇక వైసీపీతో పాటుగా ఇండిపెండెంట్ కూడా ఒక్కోసారి విజయం సాధించారు. పిసిసి చీఫ్ గా ఎదిగిన శైలజానాథ్ సింగనమల నుంచి 2 సార్లు గెలిచారు. మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కుదేలు కావడంతో పట్టు నిలుపుకోలేకపోయారు. రెడ్లు వైసీపీ వైపు మళ్లిపోవడంతో ఆయనకు సరైన అండ లేకుండా పోయింది. రెడ్డి, ముస్లింలలో వైసీపీకి ఆదరణ ఉంది. కమ్మ, మాదిగల్లో టీడీపీకి పట్టు ఉంటుంది. బోయ, కురుబ కులాల మద్దతు సాధించిన పార్టీలకు మొగ్గు కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి అయోమయంగా ఉంది. ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా, రాష్ట్ర విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇంట్లో 2 పదవుల్లో ఉన్నా నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలే తమకు టికెట్ తెచ్చి పెడతాయన్న ధీమా వారిలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ కొన్ని వీడియోలు బయటికి రావడం, వాటికి ఆమె సంజాయిషి ఇచ్చుకోవడం చూస్తుంటే ఆమెకు టికెట్ దక్కడంపై అనుమానాలు వస్తున్నాయి. అటు టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. జేసీ బ్రదర్స్ వర్గంలో ఉన్న బండారు శ్రావణి పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. బండారు శ్రావణికి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతాయనే ప్రచారం సాగుతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.